హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా మంది ఎప్పుడెప్పుడు అని ఏదో చూస్తున్న వీడియో ఫైనల్గా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో చాలా మంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూనే ఉన్నారు సో ఈ టీవీ రివ్యూ చేయమని. ఇదే కూకా Y74 Pro అనమాట. సో నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పాను. సో నేను మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది 55 ఇంచెస్ టీవీ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ వెరీ సూన్ మన ఛానల్లో రాబోతుందని. అప్పటి నుంచి చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారు. అదిగాక మనకి మన దసరా సేల్లో కానీ దివాళీ సేల్లో కానీ చాలా మంది ఈ టీవీ గురించి నన్ను అడగడం జరిగింది. ఇది కొనొచ్చా లేదా అని, తక్కువ బడ్జెట్కి వస్తుంది కదా. సో 65 ఇంచెస్ టీవీ కూడా మనకి అండర్ 35,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుందని చెప్పేసి చాలా మంది నన్ను అడగడం జరిగింది. సో చాలా మందికి నేను ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉందో వాళ్ళకి నేను రికమెండ్ కూడా చేయడం జరిగింది. సో ఫైనల్గా దీని రివ్యూ మీ ముందుకైతే తీసుకొచ్చాను. కాకపోతే ఇది 43 ఇంచెస్ టీవీ అనమాట. ఎందుకు 43 ఇంచెస్ అంటే ఫస్ట్ నేను 55 ఇంచెస్ అయితే బుక్ చేశాను, బట్ అది డెలివరీ అస్సలు అవ్వట్లేదు. దసరాకి బుక్ చేస్తే దీవాళికి కూడా వీళ్ళు కనీసం డిస్పాచ్ కూడా చేయలేదు. అందుకే నేను దీన్ని మళ్ళీ 43 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. అది నాకు తొందరగా అయితే డెలివరీ అయిపోయింది. సో ఫైనల్గా నేను దీన్ని అన్బాక్స్ చేసి రివ్యూ అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ బాక్స్ కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ మీద చూస్తే ఇక్కడ మనకి 43 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి అని అయితే రాస్తుంది. ఇక్కడ మనకి కూకా బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ కిందకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ గూగుల్ టీవీ, యూట్యూబ్, అమెజాన్ వీడియో ప్రైమ్ వచ్చేసి కనిపిస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ చేస్తుందని ఉంది. అలాగే ఐకేర్ సపోర్ట్ ఉంది. అలాగే నెట్ఫ్లిక్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. గూగుల్ టీవీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది బాక్స్ మీద ఉన్నటువంటి కంటెంట్ అయితే. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి సో టీవీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి. సో గైస్ ఫైనల్గా అన్బాక్స్ అయితే చేసేసాను. సో అన్బాక్స్ చేసిన తర్వాత చూడడానికి మీకు టీవీ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. లుక్ అయితే ఇది 43 ఇంచెస్ టీవీ. సో ఫస్ట్ మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో చెప్తాను. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. మనకి వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాల్ మౌంట్ మీకు కావాలి అని అనుకుంటే మీరు 899 పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు బాక్స్లో వచ్చేస్తున్నాయి టేబుల్ స్టాండ్స్ మాత్రం. ఒకవేళ టేబుల్ స్టాండ్స్ కావాలి అనుకుంటే వాల్ మౌంట్ అయితే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఆడియో వీడియో కేబుల్స్ అయితే వచ్చాయి, వారంటీ కార్డు, మాన్యువల్, అలాగే మనకి పవర్ కార్డు రావడం జరిగింది. అలాగే ఇక్కడ రిమోట్ అయితే వచ్చింది. అండ్ రిమోట్కి సంబంధించినటువంటి 2 బ్యాటరీస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఇస్తున్నారు, ఒక్క వాల్ మౌంట్ తప్ప మిగతా అన్ని కూడా ఇస్తున్నారు. వాల్ మౌంట్ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉంటుందో అక్కడ మాత్రం మనకి ప్లాస్టిక్స్ అయితే రావడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా బిల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఏవైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో ఈ టేబుల్ స్టాండ్స్ యొక్క బిల్ క్వాలిటీ సోసోగా ఉంది, మరి తోపని అయితే చెప్పను. ఇకపోతే దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క డిజైన్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా బెజల్లెస్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 3 సైడ్స్ మాత్రమే మనకి బెజల్లెస్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ సైడ్కి వచ్చేటప్పటికి కొంచెం బెజల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రేమ్ అనేది ఉంటుంది అనమాట. మిడిల్లో మనకి కూకా బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇకపోతే మనము ఏదైతే డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. సో VA ప్యానల్ అంటే మీకు ఖచ్చితంగా బ్లాక్ లెవెల్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఇకపోతే దీని యొక్క డిస్ప్లే నిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 350 నిట్స్ బ్రైట్నెస్తో రావడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు హయ్యర్ ఎండ్కి వెళ్ళేటప్పటికి మీకు 400 నిట్స్ అయితే వస్తుంది. సౌండ్ వచ్చేటప్పటికి మీకు 30 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తారు. హయ్యర్ ఎండ్లోకి వచ్చేటప్పటికి మీకు 40 వాట్స్ అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ దీని గురించి అయితే. ఇక దీంట్లో మనం మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అలాగే మనకి HDR సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HLD సపోర్ట్ ఉంది, MEMC సపోర్ట్ ఉంది, ALLM సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేస్తే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది 1080pలో, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ అయితే మీకు బాగుంటుంది, ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు నేటివ్లీ 120 Hz అంటే మాత్రం కాదు, వీళ్ళు 120 Hz అని ఇస్తున్నారని మీరు నేటివ్లో 120 Hz అయితే అనుకోవద్దు. మీకు 60 Hz మాత్రమే రావడం జరుగుతుంది. మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేస్తే అప్పుడు మీకు 120 Hzకి అయితే వెళ్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం మామూలు విషయం అయితే కాదు. అలాగే మీకు ఐకేర్ ప్రొటెక్షన్ కూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క UI చూసుకున్నట్లయితే మనకి గూగుల్ టీవీ UI అయితే రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా మనం కష్టంగా వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లేకపోతే మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి పోర్ట్స్ వచ్చేటప్పటికి 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు. ఒక పోర్ట్ మనకి ERC ARCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ 2 USB పోర్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. 2 USB పోర్ట్లో వచ్చేటప్పటికి మనకి 2 పక్కనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ముందు వెనకగా ప్రొవైడ్ చేశారనమాట. కొంచెం సైడ్కి ప్రొవైడ్ చేస్తుంటే మనకి ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేదన్నమాట. అదొకటి నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. బట్ ఓవరాల్గా మనం దీనికి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి చూసినా లేదంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూసినా కనెక్ట్ అయితే అవుతున్నాయి. అలాగే మనకి 3.5mm జాక్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఏం మిస్ చేయలేదు, అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో వీడియో కేబుల్కి సంబంధించిన పోర్ట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఏం మిస్ అవ్వలేదు, అన్నీ అయితే వస్తున్నాయి. ఇకపోతే ఇది వచ్చేటప్పుడు మనకి 2GB RAM 32GB ROM
ర్యామ్తో వస్తుంది. సో 32GB మనకి ఫైనల్గా 27GB అయితే కనిపిస్తుంది. మనం కావాల్సిన యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి 24GB అయితే వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం మనకి 27GB చూపిస్తుంది. సో ఫైనల్గా మనకి 24GB మాత్రం ఫ్రీగా అయితే చూపిస్తుంది. సో ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అనేది అలాంటిది ఏమీ లేదు. A55 చిప్ యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే బాగానే ఉంది. అలాగే S2 శాటిలైట్ సిగ్నల్ రిసెప్షన్ యూజ్ చేసామని చెప్తున్నారు. సో అది మనకి అంత రియల్ టైంలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేము చెప్పాలి అని అంటే. సో అదొకటి అయితే ఉంది. అలాగే మనకి 4Kలో కూడా కొంచెం AI యూజ్ చేసామని చెప్తున్నారు. సో దానివల్ల మనకి పిక్చరు కొంచెం అప్స్కేల్ చేసినట్టు చూపిస్తుంది అని చెప్తున్నారు. బట్ అప్స్కేల్ అని అయితే అనను, కానీ మీకు ఏదైతే పిక్చర్ మీరు చూస్తూ ఉంటారో లైక్ వివో ఓప్పో ఫోన్లో మీరు ఒక ఫోటో తీస్తే మీకు స్కిన్ టోన్ అనేది స్మూత్ వస్తుంటుంది కదా, అలాంటి స్మూత్నెస్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది స్కిన్ టోన్. దానివల్ల మనకి పిక్చర్ కొంచెం బెటర్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది, అప్స్కేల్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ అది అప్స్కేల్ అయితే కాదు, కొంచెం మీకు స్మూత్ అవ్వడం వల్ల మంచి పిక్చర్ వస్తుందన్న ఫీల్ అయితే మీకు ఉంటుంది. బట్ ఇకపోతే మనకి ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అని అంటే, పిక్చర్ క్వాలిటీ గురించి ఏమి మనము పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. సమ్ టైమ్స్ మాత్రం కొంచెం మీకు రెడ్డిష్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. మరీ ఎక్కువ అయితే ఉండదు, వెరీ లిటిల్ బిట్ అయితే ఉంటుంది, మీరు పెద్దగా అబ్జర్వ్ చేయకపోవచ్చు కూడా, అది అక్కడక్కడ మాత్రమే ఉంది. ఇకపోతే బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్ లెవెల్స్ అనేవి మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టవు, చాలా మంచిగా ఉన్నాయి, చాలా బ్రైట్గా ఉంది ప్యానల్ కూడా. మీకు ఏదైతే వీళ్ళు చెప్తున్న బ్రైట్నెస్ 350 నిట్స్ బ్రైట్నెస్ ఉందో చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు 100%కి మీరు యూజ్ చేయాలి అంటే మాత్రం అసలు యూజ్ చేయలేరు. మీరు 100% బ్రైట్నెస్ యూజ్ చేయాలి అని అంటే దీంట్లో కంప్లీట్ వైట్ షేడ్ అయితే అయిపోతుంది అనమాట, వైట్ వాష్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మీరు 50% యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా మంచిగా ఉంది. అది కూడా మీకు లైటింగ్ కండిషన్ ఉన్న రూమ్లో 50% సరిపోతుంది. లేదు మీరు రూమ్ అనేది డార్క్ కండిషన్లో ఉంది, లేదా మీ లివింగ్ రూమ్ అనేది డార్క్ కండిషన్లో ఉంది అనుకుంటే మీకు 40 నుంచి 45 వరకు బ్రైట్నెస్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎవ్రీథింగ్ అయితే మీకు సరిపోతుంది. ఎలాంటి కండిషన్లో అయినా సరే మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే నేను MEMC కూడా టెస్ట్ చేశాను. సో MEMC టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం కానీ అలాంటివి ఏమి అనిపించలేదు. అంటే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ బడ్జెట్ని దాటి ఇంకొక 2-3 వేల రూపాయల వరకు కూడా దీన్ని అక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో. ఎందుకంటే ఇక్కడ ఇస్తున్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కలుపుకొని మనకి ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఇది మనల్ని న్యాయం చేస్తుందా లేదా అనేది మనం ఇక్కడ మెయిన్ చూడాల్సి ఉంటుంది. ఇకపోతే సౌండ్ ఏదైతే ఉందో, సౌండ్ వచ్చేటప్పుడు మనకి 30 వాట్స్ సౌండ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో 30 వాట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా ఎక్కువ అయితే వస్తుంది, చాలా లౌడ్ వస్తుంది చెప్పాలంటే. నేను ఇక్కడ క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు, లౌడ్నెస్ గురించి మాట్లాడుతున్నా. సో లౌడ్నెస్ అయితే మాత్రం చాలా లౌడ్నెస్ అయితే ఉంటుంది. మీరు 50% యూజ్ చేస్తే మీకు పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. 100% మీరు అయితే యూజ్ చేయలేరు. 100% యూజ్ చేస్తే మీకు ఆ వోకల్ క్లారిటీ కానీ ఆ సౌండ్ క్వాలిటీ కానీ మీకు మిస్ అవుతూ ఉంటుంది. అదే మీరు 50% వరకు 60% వరకు వెళ్ళినప్పుడు మీకు కొంచెం బాగా అనిపిస్తుంది. 40% దగ్గర అయితే మీకు వినడానికి చాలా బాగుంది. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మీరు డిస్ట్రాక్షన్ అయితే కొంచెం నోటీస్ చేస్తారు. బట్ లౌడ్నెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీనికి కనుక మీరు ఒక సౌండ్ బార్ కనుక పెట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే దీంట్లో మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ లేకుండానే మనము దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో అది కూడా నేను మీకు ప్లస్ చూపిస్తాను. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. నా నెట్ కొంచెం స్లో ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో బాగానే పనిచేస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే మనం రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చాలా టీవీల్లో చూసుంటారు. సేమ్, నేను బ్రాండ్స్ గురించి మెన్షన్ చేయను కానీ చాలా వాటిలో ఏదైతే ఉందో సేమ్ అదే రిమోట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. ఏ బటన్స్ కావాలో అవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ మీకు వాయిస్ అసిస్ట్ బటన్ కూడా ఉంది, అలాగే మనకి హోమ్ బటన్ ఇచ్చారు. ఇకపోతే మనకి ఇక్కడ మ్యూట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని షార్ట్ కట్ OTT కీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, అలాగే యూట్యూబ్ కానీ ఇలాంటి బటన్స్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏదైతే మనకి రారో కనిపిస్తుందో బ్లూ కలర్లో, ఇది మనకి కస్టమైజేషన్ బటన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా మనకు నచ్చినటువంటి ఒక OTT కానీ లేదా ఒక 4 OTTలు కానీ మనం దీని మీద అయితే సెట్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఈ విధంగా మనకి ఈ రిమోట్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా మీకు వాయిస్ అసిస్ట్ కానీ, హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది. ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఇక నేను ఏదైనా నోటీస్ చేశాను అని అంటే ఆ టోన్ ఏదైతే ఉందో స్కిన్ టోను అది కొంచెం రెడ్డిష్ కావడం నేను ఇక్కడైతే నోటీస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక ఫస్ట్ మనము ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఏమేమి మోడ్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చారో చూసేద్దాం. సో సెట్టింగ్స్ చూసేస్తే మనకి అసలు ఏమేమి మోడ్స్ ఇచ్చారు ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఛానల్ అండ్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. సో ఇన్పుట్స్ ఇవన్నీ నార్మలే, అన్నిట్లో ఉండేది. ఇకపోతే మనం డిస్ప్లేలోకి
వెళ్ళిపోయి ఇక్కడ పిక్చర్ మోడ్స్లోకి వెళ్ళామంటే సో ఇక్కడ చూడండి మీకు కంప్లీట్గా ఇక్కడ స్టాండర్డ్లో అయితే కనిపిస్తుంది. నేను ఏ టీవీ చెక్ చేసినా సరే ఇక్కడ మనం స్టాండర్డ్లోనే చెక్ చేస్తాను. సో ఇక్కడ మీకు నెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వివిడ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పంచర్ కలర్స్ కావాలంటే మీరు వివిడ్లోకి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీకు ఇక్కడ క్రికెట్ కూడా కనిపిస్తుంది, సినిమా మోడ్ కనిపిస్తుంది, గేమ్ మోడ్ అయితే కనిపిస్తుంది, ఎనర్జీ సేవింగ్ మోడ్ కూడా మీకు ఇట్లా మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని స్టాండర్డ్లోనే పెట్టేస్తున్నాను. సో నేను స్టాండర్డ్లో పెట్టి ఎక్కువ చూస్తూ ఉంటాను కంటెంట్ అంతా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు కింద బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఓవరాల్గా దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 350 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నేను 50% అయితే యూజ్ చేస్తున్నాను. 50% నాకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ లైటింగ్ అయితే రూమ్లోకి వస్తుంది. ఈ కండిషన్లో కూడా నాకు 50% చాలా ఎక్కువ అయితే ఉంది. మీకు ఇంకా కావాలంటే మీరు పెంచుకోవచ్చు. కాకపోతే కొంచెం వైట్ షేడ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ డార్క్ రూమ్ ఉందంటే 40-45 మీకు ఎక్కువ అయితే అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా 50లో అలాగే పెట్టేసేయండి. ఇక మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కలర్ టెంపరేచర్ కానివ్వండి, డాల్బీ విజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సెట్టింగ్స్ సేమ్ ఇలాగే అయితే పెట్టేసేయండి. మీరు వీటిని ఏమి పెద్దగా కదిలించొద్దు. గామా కానివ్వండి, ఎంఈఎంసీ కానివ్వండి, కలర్స్, ఇక్కడ మీకు ఐ ప్రొటెక్షన్ కనిపిస్తుంది కదా. సో ఐ ప్రొటెక్షన్ అనేది మీరు మిడిల్ అయినా పెట్టుకోవచ్చు, హై అయినా పెట్టుకోవచ్చు, అలాగే లో అయినా పెట్టుకోవచ్చు. నేను లోనే పెట్టాను. సో మనకి కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి. అందుకోసం నేను ఇలా అయితే పెట్టడం జరిగింది. ఇకపోతే మనం సౌండ్ సెట్టింగ్స్కి అయితే వెళ్దాం. సో సౌండ్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ కూడా మనకి స్టాండర్డ్ అయితే నేను పెట్టడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ యూజర్ మోడ్ కూడా ఉంటుంది, క్రికెట్ మోడ్ ఉంటుంది, న్యూస్ మోడ్ ఉంటుంది, మ్యూజిక్ మోడ్ కూడా ఉంటుంది, అలాగే సినిమా మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ని మీరు ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. ఇది ఆన్లోనే పెట్టుకోండి. అలాగే డాల్బీ ఆడియో ప్రాసెసింగ్లో మీకు కొన్ని డిసేబుల్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనం ఇక్కడ ఆన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మీరు స్పీకర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా డిలే కావాలంటే పెట్టుకోవచ్చు. డిలే అయితే పెట్టొద్దు, ఎందుకంటే లిప్సింక్ ఒకలాగా సౌండ్ ఒకలాగా వస్తుంటుంది. అలాగే మీకు ఈఆర్సీకి మీకు ఆటో అయితే ఉంటుంది. ఆటోలోనే అలాగే పెట్టండి. మాన్యువల్గా మనం ప్రతిసారి సెట్ చేసుకోవడం కంటే అలా ఉండడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇకపోతే మనము సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి మనం ఫస్ట్ ఇక్కడ అబౌట్ అయితే ఉంది, ఈ అబౌట్లోకి వెళ్ళిపోదాం. సో అబౌట్లోకి వెళ్ళిపోయి మనము కింద ఆండ్రాయిడ్ వర్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 14 మీద అయితే ఇది రన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది మనకి ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఆండ్రాయిడ్ 14 అనమాట. అండ్ నెక్స్ట్ మనం కిందకు వచ్చామంటే ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ అయితే ఉందన్నమాట. దీనికి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా వరకు నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ లేకుండానే చాలా టీవీస్ వస్తూ ఉంటాయి, బట్ దీనికి మనకి నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చేసి స్టోరేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో స్టోరేజ్కి వెళ్ళిపోతే ఫస్ట్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి 2GB ర్యామ్ 32GB ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా స్పేస్ వచ్చేటప్పుడు మనకి 27GB అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బట్ ఇప్పుడు స్పేస్ ఎంత ఉంది అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అని చూసినట్లయితే ఇక్కడ మనకి అవైలబుల్ స్పేస్ అనేది 24GB అయితే ఉందన్నమాట. నేను అన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా. సో అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఓవరాల్ స్పేస్ అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. గైస్ చూసారు కదా, సో ఇలా మనకి అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్తో వస్తుంది. సో ఇది కూడా మనకి విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది అనమాట. చాలా బాగుంది, లేటెస్ట్ వర్షన్ అనే చెప్పుకోవచ్చు. బాగుంది, మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, చాలా స్పీడ్గా కూడా ఉంది. ఇకపోతే మనం కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే చూద్దాం. సో ఆడియో వీడియో శాంపిల్స్ చూసే ముందు మీరు చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. అలాగే ఈ వీడియో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇది నేను కొని రివ్యూ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇక ఆడియో వీడియో శాంపిల్స్ అయితే చూసేయండి. సాక్షాత్తు పరమ పావనవయుండు కూడా మానవ భావనలకు లోనవుతున్నావా? పట్టాక మాల్ దొరికేదే లేక నీ నెంబర్ ఏకైతే నా నెంబర్ 420. నేను నీ వాణ్ణి దేవసేన. That's peak brightness.
harnessing the power of Dolby Vision's dynamic metadata. సో చూసారు కదా ఆడియో వీడియో శాంపుల్స్. సో మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో ఈ పాటికి కామెంట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే లేదు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ ఇది ఎవ్రీథింగ్ బాగానే ఉంది, కానీ మనం టీవీ చూస్తున్నప్పుడు మనము ఎప్పుడైనా పిక్చర్ మోడ్స్ సడన్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోలేము. అదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. అట్లా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ బటన్ కనుక రిమోట్లో కనుక ఇచ్చేసి అప్పటికప్పుడే మనము చూస్తున్నప్పుడు ఏదైనా పిక్చర్ చూస్తుంటాం కదా, ఆ పిక్చర్ చూస్తున్నప్పుడే మనకి చేంజ్ చేసుకునే ఆప్షన్ కనుక ఇచ్చుంటే మాత్రం విచ్ ఇస్ గుడ్ థింగ్ అయితే నాకు అనిపించింది. సో అది ఒక్కటైతే నాకు మిస్ అయింది. అది కూడా యాడ్ చేస్తుంటే చాలా మంచిగా ఉండేది. అండ్ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇకపోతే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను మొన్న సేల్లో పర్చేస్ చేసినప్పుడు 18,800 రూపాయలకి పర్చేస్ చేస్తాను. ఇప్పుడు మీకు నియర్ బై 21,000 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో ఇందుకే నేను చెప్తూ ఉంటాను, మన టెలిగ్రామ్ ఛానల్లో అట్లీస్ట్ డీల్స్ అప్పుడైనా సరే యాక్టివ్గా ఉండి మీకు బెటర్ డీల్స్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటానని చెప్తుంటాను. సో అలా మీరు కూడా యాక్టివ్గా ఉన్నట్లయితే 65 ఇంచెస్ టీవీ కూడా మీకు అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో 35,000 రూపీస్ బడ్జెట్లోనే మనం పర్చేస్ చేస్తుండే వాళ్ళు అంత మంచి డీల్స్కి అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పటికైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన ఏదైనా సజెషన్స్ కావాలి అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్ని డైరెక్ట్గా వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. మీకు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన సందేహాలున్నా సజెషన్స్ కావాలన్నా నాకు అడిగితే నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. Jai Hind.